పులివెందులలో వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ అమరావతిలో పెట్టాలంటే 20,000 ఇంటూ 20 స్క్వేర్ ఇంటూ 20,400 41 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కడ 4 కోట్ల రూపాయలు అయిపోయే బిల్డింగ్ ఎక్కడ అదే బిల్డింగ్ 41 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. ఈ మాదిరి స్క్వేర్ ఫీట్ కు 20,400 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఏది అవినీతి, ఏంటి అన్యాయం అంటే దానికి జవాబు చెప్పరు. కారణం జవాబు లేదు కాబట్టి. అమరావతిలో మీరు కట్టే భవనాలకు అద్దాల మీద ఖర్చు అవుతుందో ఆ అద్దాల మీద ఖర్చుతో పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ చేయొచ్చు. దానికి సమాధానం లేదు కాబట్టి ప్రతిదాడి. ఆరోగ్యశ్రీ అమల్లో లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ గురించి అడిగితే సమాధానం చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లల సర్టిఫికేట్ డబ్బులు కట్టి మరీ తెచ్చుకుంటారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే సమాధానం చెప్పారు. మొన్న మన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేసినారు. ఎన్నికలప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం చెప్పింది, ఈ పార్టీలన్నీ కూడా చెప్పినాయి. తెలుగుదేశం పార్టీ చెప్పింది, ఏమని చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఏదైతే ఉంటాయో పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ పన్నులు తగ్గిస్తాం, తద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. ఎన్నికలు అయిపోయినాయి, మనం ప్రశ్నించినాం, మనం నిరసన కూడా చేసినాం. ఏమైనా జవాబు చెప్పినారు ఇప్పుడు దాకా? ఒక్క మంత్రి చెప్పడు, ఒక ముఖ్యమంత్రి చెప్పడు, ఒక నాయకుడు ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యలను మనం లేవనెత్తితే జవాబు చెప్పే దిక్కే లేదు. ఇంకా సూపర్ 6, సూపర్ 7 గురించి మనం ప్రస్తావిస్తున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగులు గుర్తిస్తామని, 50 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రైతు భరోసా రావడం, మహిళలకు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఏడాది 15,000 ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీ అక్కడ రావడం. ఇవన్నీ మనం ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దీనికి జవాబు లేవు కాబట్టి జవాబులు చెప్పరు. కేవలం వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎదురుదాడి, ప్రతిదాడి, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళు ఎంచుకున్న దాడి. కేవలం మనం మీరిచ్చిన హామీలు ఇవి అమలు చేయండి, మీరు చేస్తున్న తప్పులని సరి చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే వాళ్ళు స్వర్గీయ రాజారెడ్డి గారి గురించి మాట్లాడతారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, లేదా గొడ్డలి పార్టీ, గొడ్డలి ప్రభుత్వం అంటారు. అసలు బుద్ధుందా చంద్రబాబు నాయుడు గారికి? నిజంగా వివేకానంద కేసులో తానే గొడ్డలు తీసుకొని నరికినాలని చెప్పి, నరికి చంపాలని చెప్పి దస్తగిరి అనేవాడు అనేక ఛానళ్లలో టీవీల ముందుకు వచ్చి చెప్పినాడు. అతన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తానేది మీ ప్రభుత్వం, మీ పార్టీ వాళ్ళు. మరి ఏ రకంగా గొడ్డల పార్టీ మాదైతుంది, గొడ్డల పార్టీ మీదైతుంది? గొడ్డలతో తానే నరికినానని చెప్పి ఏదైతే దస్తగిరి ప్రచారం చేసుకున్నాడో అతను నెత్తి మీద పెట్టుకొని మీరు ఊరేగిస్తారు. వెన్నుపోటు పార్టీ మీదే. తండ్రి లాంటి మామూలు వెన్నుపోటుకు వచ్చి పార్టీని చేజిక్కించుకున్నాం. ఏ రకంగా కూడా నైతికంగా మన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు చేతిలో ప్రభుత్వం ఉంది, చేతిలో పోలీసులు ఉన్నారు, చేతిలో అధికార యంత్రాంగం ఉందని చెప్పి నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఘోరంగా! నిజంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా మాట్లాడారు కూడా మీరు చూస్తారు. ఓ పక్క ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్ లో మాట్లాడతారు, ఓ పక్క మంత్రులు మాట్లాడతారు, ఇంకా వాళ్ళు సరిపోయినట్లు ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. వీళ్ళు కూడా మాట్లాడేది వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ 2 నెలల్లో పులివెందులకు కన్నం వేసేసినారు. వీళ్ళు మొత్తం వెరైటీస్ దోపిడీనే, ఇసుకే దోపిడీనే. ఏ వదిలిపెట్టారు వీళ్ళు? వర్గాలు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉన్నారు. పేదల భూముల, డీకేటీ భూముల పైన వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా లిటిగేషన్ పెట్టడం, డబ్బులు ఎత్తడం, ఇష్టం వచ్చినట్టు ఈ ఊరి మొత్తానికి కన్నం వేసేసినారు. ప్రజలు వీళ్ళ చేతిలో అధికారం పెట్టారు. ఇంత దూరంగా వీళ్ళ పరిపాలన ఉంది. ఏ ఒక్క సమస్యగా పట్టించుకుంటున్నారా అని చెప్పి అడుగుతారు. అరటి చెట్లు విభిన్నంగా పడతా ఉన్నాయి. మన లింగాల మండలంలో, వేముల మండలంలో, సింహాద్రిపురం మండలంలో, వేపల మండలంలో అరటి అపారమైన నష్టం ఉంది. మరి ఏమైనా అరటికి ఇప్పటి వరకు పంటల బీమా ఇప్పించి
ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అరటికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేశారు కదా. మార్చి 22, 2025 జరిగిన నష్టానికి ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఈ రోజు వరకు పంటలు బీమా లేదు. ఏ ఒక్క ప్రజా సమస్య ఈ ఊరు అభివృద్ధి పైన ఎటువంటి ప్రయత్నం చేయడం ఈ ఊరి అభివృద్ధి పైన. సో పులివెందుల అభివృద్ధి పైన మీరు ఎటువంటి ప్రయత్నం చేయరు. ఈ నియోజకవర్గంలోని ప్రజలకు రైతాంగానికి మేలు చేసే విషయంలో ఎటువంటి ప్రయత్నం చేయరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే రాజకీయంగా మీకు పదవులు వస్తాయని ఒక భ్రమలో ఒక భావనలో మీరు బతుకుతా ఉన్నారు. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో కసిగా వెలిగించింది. మీ మాటలు ప్రతి మాటకు జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే మాట్లాడే వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నీ గురించి అట్లా మాట్లాడాలని నాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ ఊరి కళ్ళ వేసి ముగ్గురు దొంగతనం చేసి బతికేవాడి నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో.